క్రైస్తవులుగా చేయడు, సగం బోధకులుగా చేయడు, సగం ఉపదేశకులుగా చేయడు, సగం ప్రవక్తను పంపడు. దేవుని యొక్క ప్రణాళికలో సొంత మార్గాల్ని కలగోరగంపుగా మనమే చేసుకుంటున్నాము. మన నాశనాన్ని మనమే కోరుకుంటున్నాము. క్రైస్తవులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలిచాడు. అయ్యా, దేవుడు నిన్ను ముక్కుగా పిలిచాడా, చెవిగా పిలిచాడా, కన్నుగా పిలిచాడా, వినికిడిగా పిలిచాడా? నీ దేవుని యొక్క ఒక అవయవములో సభ్యుడిగా ఉండడం కొరకు పిలిచినట్లయితే దేవుడు రాజీ పడడు. సంపూర్ణంగా సమర్పించుకోమని చెప్తున్న ప్రవక్త 53వ పేరాలు మనము సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటే ఆయన హస్తాలకి సగం సగం క్రైస్తవులుగా కాదు, సంపూర్ణంగా సమర్పణ చేసుకుంటే దేవుడు మన యందు జీవించగలడు. మహిమ నిరీక్షణకు కర్త. క్రీస్తు మార్గములో మనము నడుస్తూ ఉన్నప్పుడు యేసు క్రీస్తు మన చూపులో, మాటలో, క్రియలో, ఆలోచనలో కనబడుతూ ఉంటాడు. ఈ లోకము అనుభవించేవాడు మితముగా అనుభవించకున్నట్లు, కొనినవాడు కొనినది తమది కానట్లును, పెళ్లి చేసుకొనుట మంచిది, పెళ్లి చేసుకోకుండా అలాగుండట మరీ మంచిది అన్నాడు బాబు. అంటే పిల్లలు ఉండడం, ర్యాంకులు రాకపోవడం, ఇంకా అంతస్తు పునాలు వేసి మళ్ళీ రాయగలుగుతాయి. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని సంపూర్ణంగా సమర్పణ చేసుకోమని చెప్తున్నాడు. ఒక సంఘ సభ్యుడు మరో వ్యక్తితో వ్యతిరేకంగా తప్పుగా మాట్లాడకూడదు. మన సంఘంలో ఎవరి గురించి కూడా పక్కబడుతూ చిన్న చిన్న నేరారోపణ కూడా మనం మాట్లాడకూడదు. అంటే నా కన్నుని నేనే పొడుచుకున్నట్లు, నా చెవిని నేనే పొడుచుకున్నట్లు, నా నాలుగులో నేను పొడుచుకున్నట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయవలని ఆజ్ఞ ఇవ్వబడినది. ఒక వ్యక్తి మరో వ్యక్తి గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఒకరికొకరు ప్రార్థన చేయాలి. ప్రార్థన స్థితిగతులను మార్చడం. ఒకరికొకరు వ్యతిరేకంగా మాట్లాడకుండా ఏం చేయాలి? ఇందు మూలముగా మీరు నా శిష్యులని తెలుసుకున్నట్లు దేవుడు మన మధ్య అగాపే ప్రేమను పెట్టి, దేవుడు అగాపే ఫీలియో ప్రేమ బ్రతకడానికి మంచిదే, అందుకే పెళ్లి మంచిదే కానీ